ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తొందరలో జరగబోతున్నాయన్న వార్త అందరికీ తెలిసిందే. ఎన్నికల తేదీ లేదా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీల్లో కప్పదాట్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారిపోతున్నటువంటి అంశాలను ప్రధానంగా ప్రజలు ప్రస్తావిస్తున్నారు, పార్టీల్లో నాయకులు ప్రస్తావిస్తున్నారు, లేదా కొంతమంది ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ? ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వదిలించుకున్న వాళ్ళందరినీ, టిక్కెట్ లేదని చెప్పిన వాళ్ళందరినీ, మాకు మీ ప్రాతినిధ్యం అవసరం లేదని చెప్పిన వాళ్ళందరినీ ప్రధాన ప్రతిపక్షం కానీ, ఆ పార్టీకి తోక పార్టీగా ఉన్న మరో పార్టీ కానీ చేరదీసి మరి వాళ్ళకి స్వాగతం పలికి, పూలదండ వేసి స్వాగతం పలికి టిక్కెట్లు ఇస్తున్నాయా? మరి అదేవిధంగా ఆ రేషియోలోనే, ఆ నిష్పత్తిలోనే ప్రధాన ప్రతిపక్షం నుంచి కానీ మరో పార్టీ నుంచి కానీ వైసీపీలోకి చేరికలు ఉన్నాయా? ఇది చర్చనీయాంశంగా మాధ్యమాల్లో వినిపిస్తున్నటువంటి అంశం. నిజానికి రకరకాల కారణాల వల్ల, రకరకాల అంశాలలో వ్యక్తుల్లో లోపాలు, వారి ప్రవర్తనలో లోపాలు, పార్టీ పట్ల వారి నిబద్ధతలో లోపాలు, ఇవన్నీ కనిపించినప్పుడు వారిని వదిలించుకోవాలని కోరుకోవడం అత్యంత సహజం. వైఎస్ఆర్సీపీ ఆ మేరకు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వీరందరినీ పక్కన పెట్టి వారికి ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం లేదు, ఇవ్వబోవడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. చాలా ఓపెన్గా, చాలా ఫ్రాంక్గా చెప్పేస్తున్నారు. అంటే మభ్యపెట్టి చివరి నిమిషం వరకు వారిని కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకోవటం లేదు. బహుశా కొంతమందికి అయితే 6 నెలల ముందే చెప్పేసి ఉండవల్లి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లేదా ఆనంద్ రామనారాయణ వీళ్ళందరికీ ఎప్పుడో చెప్పేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ కప్పదాట్లు జరుగుతున్నాయి? ఎందుకు ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు? మరికొంతమందికి కొంత అనుమానం కూడా ఉంది. వీళ్ళంతా ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్లే వాళ్ళలో కొంతమంది వైసీపీ కోవర్టులు ఉన్నారా? ఇది కూడా ఒక అనుమానం ప్రజల్లో చక్కర్లు కొడుతుంది. సరే, కోవర్టులు లేరని అనుకుందాం. కోవర్టులు లేరు, వాళ్ళంతా కూడా నిఖార్స్ అయినటువంటి చంద్రబాబు భక్తులు, అందుకనే ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు అనుకుందాం. కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటప్పుడు ఇంతకంటే నిబద్ధతను ప్రకటించి ఉన్నారు. ఉదాహరణకి వసంత కృష్ణప్రసాద్, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? తన కట్టె కాలే వరకు, చివరి క్షణం వరకు వైఎస్ఆర్సీపీని వీడను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వీడను అని చెప్పారు. కానీ ఇప్పుడేం జరిగింది? ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్ మాత్రమే కాదు, మరికొంతమంది కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేసినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులందరూ కూడా ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉదాహరణకి అధికార పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఆ లిస్టులో మన దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, చూద్దాం. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, బాలశౌరి ఎంపీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే, సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ, ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే, కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే, అట్లాగే శ్రీకృష్ణ యాదవ్, ఇతను వంశీకృష్ణ యాదవ్, ఇతను ఎమ్మెల్సీ. ఈ దాదాపుగా
13-14 పేర్లు ఉన్నాయి. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పార్టీకి ఉపయోగపడతారా, పార్టీకి లాయల్గా ఉన్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏ సందర్భంలో అయినా విమర్శించారా, లేదా పార్టీని విమర్శించారా, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే కొంత వాళ్ళకి వైముఖ్యం, వారి పట్ల ప్రజల్లో వైముఖ్యం, ప్రజల్లో వారి పట్ల విరక్తి, వైరాగ్యం ఇవన్నీ కనపడ్డాయి. సో అందువల్ల ఆ కారణాల వల్ల కొంతమందిని పక్కన పెట్టడం, మరికొన్ని చోట్ల వెనుకబడ్డ తరగతుల వాడిని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంతమంది సీనియర్లని, అంటే 3-4 సార్లు గెలిచినటువంటి సీనియర్లని పక్కన పెట్టి వాళ్ళని ఎమ్మెల్సీలని చేద్దామని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బుజ్జగించారు, అనునయించారు, వారికి నచ్చజెప్పారు. కానీ వినని వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ మేరకు ఇదే నిష్పత్తిలో వైసీపీలో చేరుతున్నారా అంటే లేదు, చేరట్లేదంటే రావట్లేదా, వస్తున్నారు. నిజానికి వైసీపీలో చేరడానికి చాలా పెద్ద క్యూ ఉంది. వాళ్ళంతా కూడా ప్రధాన ప్రతిపక్షం కానీ, జనసేన కానీ, మిగతా పార్టీల నుంచి రావడానికి చాలా పెద్ద క్యూ ఉంది. కానీ వారందరికీ ఇక్కడ టికెట్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, అకామిడేట్ చేసే అవకాశం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అందరినీ పురోగమంటూ ఆహ్వానించట్లేదు. పార్టీలో పనిచేయడానికి వస్తామంటే తీసుకుంటామంటున్నారు. కానీ కేవలం పనిచేయడానికి ఎవరు ముందుకు వస్తారు? టికెట్లు ఆశించే కదా చాలా మంది వస్తున్నది. సో అందువల్ల సెలెక్టివ్గా ఒకవేళ టికెట్ ఇస్తాము అనుకున్నప్పుడు ఇతర పార్టీల నుంచి కూడా తీసుకుంటున్నారు. తీసుకొని వారికి ఎక్కడో కూడా అకామిడేట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతనికి నచ్చజెప్పి వేరే సీట్ ఇస్తామనో, వేరే చోట పోటీ చేయమనో, లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనో చెప్తున్నారు. సో అందువల్ల వైసీపీకి చేరికలు వేరు, ప్రధాన ప్రతిపక్షంలోకి చేరికలు వేరు. ప్రధాన ప్రతిపక్షంలో చేరే వాళ్ళందరూ కూడా వైసీపీ రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు, వైసీపీ వద్దని కానీ బయటికి పంపించినటువంటి వాళ్ళు. కానీ టీడీపీ వద్దనుకున్న, టీడీపీ బయటికి పంపించిన వాళ్ళంతా వైసీపీలో చేరడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకని ఆ మేరకు రేషియోలో చేరికలు కనపట్టలేదు. ఉదాహరణకు చేగుండి హరిరామ జోగయ్య కుమారుడు, అతను కీలకమైనటువంటి వ్యక్తిగా జనసేన పార్టీలో ఎదిగాడు, కనిపించాడు. చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కాపు సామాజిక వర్గంలో అతనికి ఒక విలువ ఉంది. అతనికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అతను నేను మీతో పనిచేస్తానన్నప్పుడు హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ని పార్టీలోకి తీసుకున్నారు. అంతేకాదు వాళ్ళ ముద్రగడ పద్మనాభం కూడా మనస్సు మార్చుకుని మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావాలన్న ప్రతిపాదనలోకి వచ్చారు. ఆయన కుమారుడు కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి ఎక్కడైనా టికెట్ అడుగుతున్నారు అన్నప్పుడు పిఠాపురంలో ఇవాళ అంటే జనసేన అధినేత పోటీ చేస్తాడు అనుకుంటున్నటువంటి పిఠాపురంలో కానీ, మరో చోట కానీ ముద్రగడ పద్మనాభం కానీ లేదా వారి కుమారుడికి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల అట్లాంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. అవి వ్యూహాత్మక ఎత్తుగడలుగా జగన్మోహన్ రెడ్డి వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆశించారు, విజయవాడ సెంట్రల్. కానీ విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావుని తెలుగుదేశం ప్రకటించిన తర్వాత ఆయన మరో చోట పోటీ చేసే అవకాశం కనపట్టలేదు. అందువల్ల విజయవాడ సెంట్రల్లో ఒకవేళ ఆయన గట్టిగా పట్టుబడితే ఓడినా గెలిచినా ఆయనకి ఇవ్వాల్సి వస్తే అక్కడ ఎవరైతే వైసీపీ అకామిడేట్ చేసిందో వెల్లంపల్లి శ్రీనివాస్ని మరో చోట అవకాశం ఇచ్చి లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి అక్కడ రాధాకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, గెలిపించుకునేటువంటి అవకాశం ఉంది. లేదు రాధాకి నచ్చజెప్పి మరో చోట ఏదో నూజివీడు, మరో చోట మరొక కడవలూరు ఎక్కడొక్కడ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో అందువల్ల వైసీపీ తాము అకామిడేట్ చేయగలము, పదవులు ఇవ్వగలము అనుకున్న వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పదవుల కోసం వచ్చేవారిని ఎవరిని
పార్టీలో చేర్చుకోవడం లేదు. పార్టీలో అవకాశాలు లేవు. ఎందుకంటే ఓవర్ ఫ్లడ్ అయి ఉంది, వరదలాగా ప్రవాహం వచ్చి పడుతుంది వైసీపీలోకి. కానీ అందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలని, ఎంపీలని వీళ్ళందరినీ నచ్చజెప్పి సైలెంట్గా ఉండమని చెప్పే అవకాశాలు లేవు. ఇప్పటికే మనం చూసాం, దాదాపు 15 మంది బయటకు వచ్చారు. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళందరికీ టికెట్లు లేవని తెలుసు. అయితే ఈ ప్రభావం, ఈ చేరికల ప్రభావం ఓటర్ల పైన పడుతుందా, జనంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది? ఇది ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఒక ప్రచారం. చూసారా, మా దగ్గరికి విపరీతంగా వచ్చి చేరుతున్నారు, వైసీపీలోకి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్, అంటే ఆయన ప్రవర్తన తీరు, ఇవన్నీ కారణంగా చూపిస్తున్నారు. ఆయన ఎవరితో మాట్లాడరు, అయితే ఎవరిని కలవరు, అయితే ఎవరికి అవకాశం ఇవ్వరు, ఇలాంటివన్నీ కూడా. ఉదాహరణకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నాకు దాదాపు 5 ఏళ్లలో ఎప్పుడు అవకాశమే రాలేదు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అవకాశం. అంటే మీరు ఏదైనా ఒక అంశాన్ని తీసుకెళ్లి ఆయన ముందు పెట్టి నాకు మాట్లాడే అవకాశం ఉంది, ఇవ్వాలి అన్నప్పుడు ఆయన ఇవ్వలేదా? లేదా మామూలుగా చిట్ చాట్ చేయడానికి, ఏదో ముచ్చట్లు పెట్టుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వలేదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా వాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి విలువైన సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రిగా రకరకాల అంశాలని, రకరకాల విధానాల్ని, పద్ధతుల్ని ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల నిరంతరం కూడా ఆయన ప్రతి నిమిషాన్ని కూడా వాల్యుబుల్గా భావిస్తుండొచ్చు. అంత మాత్రాన ఎవరిని పలకరించరు, మాట్లాడరు, ఎవరితోనూ కలుపుకోలుగా ఉండరు అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. అతను అంతకు ముందు ఉన్నాడు అట్లా అంటే, అంతకుముందు ఆయన ప్రభుత్వంలో లేడు, ఒక కీలకమైనటువంటి బాధ్యతాయుతమైన పదవిలో లేడు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు అందరినీ కలుస్తుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తున్న పరిస్థితుల్లో ఆయన అందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళతో రాజకీయ ముచ్చట్లు మాట్లాడేటువంటి అవకాశం లేనే లేదు. అయితే కీలకమైన పరిస్థితులు, కీలకమైన వ్యక్తుల్ని ఆయన స్వయంగా పిలిపించుకొని మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయనే తను స్వయంగా పిలిపించుకొని మాట్లాడి నీకు వేరే విధంగా అకామిడేట్ చేస్తానని చెప్పారు. అయినా ఆయన తొందరపడ్డారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఇట్లాగే రకరకాల వ్యక్తులు, శక్తులు ఇవన్నీ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం లేదా మళ్ళీ రావడం, ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ పార్టీలోనే కాదు, అన్ని పార్టీల్లో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కానీ, ఆ ప్రతిపక్షానికి తోడుగా ఉన్న మరో పక్షం కానీ, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ వల్ల, ఆయన వైఖరి వల్ల విసిగిపోయి మా పార్టీలోకి వస్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు, మా దగ్గర ఏదో అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లువెత్తిపోతుంది అని చెప్పడానికి ప్రయత్నం. నిజానికి ఒక హిట్లర్ కంటే, ఒక నియంత కంటే ఘోరమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా చంద్రబాబుని ఆనాటి ఆయన మామగారు ఎన్టీ రామారావు అభివర్ణించారు. మనం చెప్పటం కాదు, పిల్లనిచ్చిన మామే హిట్లర్ కంటే ఘోరమైన వ్యక్తిని అభివర్ణించారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వైఖరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయనతో పనిచేసిన నాయకులు, అనేక మంది కేడర్కి చాలా దగ్గరగా తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు, దూరంగా ఉన్నారు. వాడు బయటకు వచ్చిన తర్వాతే వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చాయి, చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ చేరికల పైన ప్రచారం, చేరికల విషయాన్ని వైసీపీకి నెగిటివ్ ఫోర్స్గా తీసుకోవాలన్న చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? ఎందుకంటే స్థానికంగా ప్రజల నాడిని తెలుసుకొని ప్రజానీకం ఏమనుకుంటున్నారు, ప్రజానీకం ఒకవేళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని వద్దనుకుంటే, లేదు వాళ్ళందరూ ఇతను కాదనుకుంటే, ఇతను ఒకవేళ మళ్ళీ పోటీ చేసినా ఓడించాలని భావిస్తే వైసీపీ ఎందుకు ఊరుకుంటుంది? అక్కడ అభ్యర్థిని తప్పకుండా మారుస్తారు కదా. మార్చి ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఎవరైతే కావాలని భావిస్తున్నారో
ఆ వ్యక్తికి సీట్ ఇస్తారు. అంటే ఎవరైనా సరే గెలుపు గుర్రాలనే కోరుకుంటారు తప్ప ఓడిపోయే వాళ్ళని తమ అభ్యర్థులుగా నిల్చోబెట్టి భంగపాటుకు గురవ్వాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు అదే జరుగుతోంది. అదే కసరత్తు వైసీపీలో జరుగుతోంది. ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఉన్నా దాదాపుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన టీంని తయారు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో యువతకి అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్త వాళ్ళకి రాజకీయాల్లో అవకాశం ఇస్తున్నారు. ఉదాహరణకి మంగళగిరి సీట్. మంగళగిరిలో అక్కడ చిరంజీవి అంతకుముందు అభ్యర్థిగా అనుకున్నారు. కానీ మురుగుడు హనుమంతరావు మాజీ మంత్రి, అట్లా కాండ్రకమల కూడా మాజీ ఎమ్మెల్యే మంత్రి. సో వాళ్ళిద్దరి కుటుంబాలు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో అక్కడ ఒకవేళ లోకేష్ పోటీ చేస్తే ఆయన ఎదుర్కోవడానికి ఏ సామాజిక వర్గం లేదా ఏ వ్యక్తులు శక్తులు ఏ రకమైనటువంటి బాధ్యత వహిస్తాయి, గెలుపుకి ప్రోత్సహిస్తాయని అర్థం చేసుకున్న తర్వాత మురుగుడు హనుమంతరావు కోడలు లేదా కాండ్రకమల కూతురు అయినటువంటి మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చారు. లావణ్య రాజకీయాలకు కొత్త కావచ్చు, కానీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి మనిషి. అందువల్ల వాళ్ళ ఆ రెండు కుటుంబాల రాజకీయ ప్రాబల్యం కూడా అక్కడ పనిచేస్తుంది. అందువల్ల ఆమెను ఇన్ఛార్జిగా తీసుకొచ్చి ఉండొచ్చు. అయితే చిరంజీవికి ఎమ్మెల్సీ ఇస్తారు, అది వేరు విషయం. లేదా మరొకళ్ళకి మరొక సీటు కావాలంటే ఇవ్వచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఒక కొత్త అభ్యర్థిని వాళ్ళ లోకేష్ మీద నిల్చోబెడుతున్నారు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి? కొత్త టీముని రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించాలనుకున్న వాళ్ళని తమ అభ్యర్థులుగా నిల్చోబెట్టి దాదాపుగా వాళ్ళతో ఒక 10-15 ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తుండొచ్చు. ఆ మేరకే కొత్త వాళ్ళని రంగంలోకి దించుతుండొచ్చు. ఉదాహరణకి కర్నూలులో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఎందుకు? ఆయన ప్రస్థానం ఇంకొక దశాబ్దమో 1.5 దశాబ్దమో సాగాలి అంటే ఆయన ఈజ్ టోటల్లీ న్యూ టు పాలిటిక్స్. ఆయనకు ఒక బ్యూరోక్రాట్గా ఉన్నారు. బ్యూరోక్రాట్గానే చాలా చోట్ల పనిచేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అందువల్ల అట్లా రాజకీయ నేపథ్యం ఉండి రాజకీయాలు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని చాలా ప్రాంతాల్లో ఎన్నుకుంటున్నారు, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళని గెలిపించి చట్టసభలకు తీసుకొస్తున్నారు. తద్వారా ఒక టీం, ఒక లాయల్గా ఉండేటువంటి ఒక టీంని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకుంటున్నారు. సో ఈ రకమైన వ్యూహం చివరి క్షణం వరకు వ్యూహాత్మక ఎత్తుగడల్లో జగన్మోహన్ రెడ్డి ఏం అనుసరించబోతున్నారు, ఎవరిని రంగంలోకి తెచ్చబోతున్నారు, ఏమి చేయబోతున్నారు అనేది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా దాదాపుగా అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. సో ప్రతిపక్షానికి అసలే మింగుడు పడనటువంటి అంశాలు ఇవన్నీ. ప్రతిపక్షం నుంచి కానీ మిగతా రాజకీయ పక్షాల నుంచి కానీ వైసీపీలో చేర్చుకోవడానికి ప్రధాన కారణం అక్కడ అది ఓవర్ఫ్లడ్ అయి ఉండటం, అంటే వరద వెలువలాగా అభ్యర్థులు నిండిపోయి ఉండటంతో వాడు చేర్చుకునే అవకాశం లేనే లేదు. ఉన్నవాడిని అకామిడేట్ చేయడం కష్టంగా ఉంది. అందువల్ల అక్కడ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చూడాలి ఈ రకమైన ప్రచారం ఏదైతే ఉందో, అంటే ప్రతిపక్షంలోకి అధికార పక్షం నుంచి ఎక్కువగా చేరుతున్నారు, మరి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి ఎవరు రావటం లేదు లేదా అనే ప్రచారానికి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఏం జరగబోతుందో.